అధ్యక్షుడు రేసులు ఉన్నాడట. పార్లమెంట్లో ప్రశ్న వేస్తే పాస్ అననే రకం నువ్వు. పాస్ పాస్ అంటావు నువ్వు. జాతీయ అధ్యక్షుడు వై అబ్ హమారే దేశ్ కా జాతీయ అధ్యక్ష బండి సంజయ్ జీ బాత్ కరేంగే అని అనగానే మైక్ దగ్గరకు వచ్చి పాస్. ఇట్లుంటుంది నువ్వు జాతీయ అధ్యక్షుడు అయితే. మీకు కరెక్ట్ ఏంది తెలుసా బండి సంజయ్ అన్న? అంతర్జాతీయ అధ్యక్షుడివిగా, అంతర్జాతీయ అధ్యక్షుడివి. మొత్తం బ్రహ్మాండానికి నువ్వు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అవుతావు. నీ రిపోర్టింగ్ కేవలం ఆ శ్రీమన్నారాయణుడికే ఉండాలా, వైకుంఠంలో కూర్చున్న శ్రీమన్నారాయణుడికి. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి. ఈ స్లోగన్ బ్రహ్మాండం అంతా నడుస్తుండాలా. ఈ మాట ఎందుకు అంటున్నా తెలుసా బండి సంజయ్ అన్న? మీ మీద చాలా గంభీరమైన ఆరోపణలు వస్తున్నాయి. నేను నార్మల్ కార్యకర్త అయితే నేను ఇంటికి వచ్చి మీకు చెప్తుండే, మంత్రి స్థాయిలో ఉన్నావు, ప్రజలను శాసించే స్థాయికి ఎదిగినావు. అడ్డిమారు గుడ్డి దెబ్బలలో ఏదో ఫ్లూక్లని కిస్మత్ నడిచింది, కిస్మత్ నడుస్తుంది కదా అని చెప్తే కిసిక్ అని పాటలు పాడినావు అనుకో, కసక్ అని దించుతారు రాజకీయాలలో. ఇప్పుడు కిసిక్ కసక్ ఏందనంటే ఇప్పుడు ఒక సర్ప్రైజ్ చూపించాలా, నేను కూడా ఒక సర్ప్రైజ్ చూపించాలనా? ఫ్లాష్ 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 అని మీకు తెలిసి నడుస్తుందా, మీకు తెలియక నడుస్తుందా నాకు తెలియదు ఇది. కాకపోతే నేను ఆధారాలు ముంగడ పెట్టి మాట్లాడుతున్నా బండి సంజయ్ అన్న. మీ పేరు తీసుకొని సోషల్ మీడియాలో నడుస్తున్నది, ఇది మీకు సంబంధం ఉండకపోవచ్చు. కాకపోతే మీ పేరు పెట్టి ఈ చలామణి అవుతున్నప్పుడు మీదే బాధ్యత దాన్ని తిప్పికొట్టేది ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలి. కానీ నువ్వు ప్రెస్ మీట్ పెట్టినామనంటే సారు నాకు ఎక్కడ లేని భయం చుట్టుకుంటుంది, దబిడి దిబిడే ఉంటుంది. కానీ ఇదంతా ముచ్చట దింతడగా అక్కడ చేతల్ బ్యాండ్ కొట్టమంటే నువ్వు సౌ బ్యాండ్ కొట్టిపోతావు. ప్రాబ్లం అది. నేను మొత్తం తయారై డించికి ఆడదామని చెప్పి ఇట్లా మంచిగా ఇట్లా కూర్చొని రెడీ అవుతాం, డింటా టట్టా డిన్ అనగానే ఇక ఇంత జల్దీ పోతీవా నాయనా అని చెప్పి తీయాల్సి వస్తుంది నేను. ఎందుకంటే ఏం మాట్లాడతావు నా క్లారిటీ మీకు లేకపోయి రాష్ట్రంలో గుడకలేదు. ఇప్పుడు చూడు, మళ్ళీ ఈయన అనుచరులు రాసిండ్రా, లేకపోతే ఇది తెలియక రాసిండ్రా, మళ్ళీ మిమ్మల్ని బద్నాం చేయనికి రాసిండ్రా, సోషల్ మీడియాలో ఇది సర్క్యులేట్ అవుతుంది. సోషల్ మీడియాలో ఇది ఘోరంగా సర్క్యులేట్ అవుతుంది. దీని మీద హోంశాఖ మాత్యుడివి, దీని మీద దర్యాప్తు చేపి ఆడెవడాడు తీపి. ఇంకా మీరంటే అభిమానం ఉంది కాబట్టి చెప్తున్నా, మా ఇంటోడు అని అన్న ఒక భావనతో